ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని వాక్యాన్ని బట్టి ఎంతగానో దీవించబడుతున్నారని మీరు తెలియచేస్తున్న వివరాలను బట్టి ప్రభు సన్నిధిలో ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ముందుగా గ్రూప్ 2లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా తదుపరి రౌండ్స్లో క్వాలిఫై అయినట్లుగా మీ అందరి కొరకు మేము ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. ప్రియులారా, అనేకమైన అబద్ధ బోధకులు లోకములోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో అంత్య దినాల్లో అనేక అబద్ధ బోధకులు బయలుదేరతారని, ఇప్పటికే లోకంలో వారు చలామణి అవుతున్నారని లేఖనము సెలవిచ్చుచున్నది. నీవు వింటున్న బోధలు దేవుని యొక్క వాక్యానికి అనుసంధానం చేయబడినవా లేవా? నువ్వు వింటున్న బోధ అసత్యమైన బోధ, భిన్నమైన బోధ, అబద్ధ ప్రవక్తల బోధలు వింటున్నావా అనేది మనలను మనము పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించాలి అని ఆలోచన చేస్తే లేఖనము సెలవిచ్చుచున్నది, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని నమ్మరో, ప్రకటించరో, విశ్వసించరో అది అబద్ధమైన బోధ. లోక సంబంధమైన బోధలు మాత్రమే బోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వివరించని యొక్క బోధ అబద్ధ బోధగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి 5 వచనాలు మీరు చదివితే గనుక ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో మనం గమనిస్తున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరిని నమ్మాలని లేఖనం చలవించడం లేదు, కానీ పరీక్షించాలి. అలాగని చెప్పి విమర్శించాలని కూడా బైబిల్ చెప్పడం లేదు. పరీక్షించాలి తప్ప విమర్శించకూడదు. ఈరోజు చాలా మంది కూడా ఈ రెండింటి మధ్య కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. పరీక్ష వేరు, విమర్శించడం వేరు. మనం ఇతరుల జీవితాల్లో జడ్జి చేయడానికి దేవుడు మనకు అనుమతిని ఇవ్వలేదు, కానీ పరీక్షించి తెలుసుకోవాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. అయితే మీరు వింటున్న బోధలు సత్యమైనవో అసత్యమైనవో, అబద్ధ బోధలో వింటున్నారో, అబద్ధ ప్రవక్తలను నమ్ముతున్నారో లేదో పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి అని అంటే 3 విషయాలు మనం వారి యొక్క బోధల్లో మనం గమనించాలి. మొట్టమొదటి, యేసే దేవుడని, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని ప్రకటించే బోధ దేవుని ఆత్మ సంబంధమైన బోధ. భ్రమపరచు ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ అనే మాటను మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఈరోజు చాలా మంది భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారు, భ్రమపరచు ఆత్మలో బ్రతుకుతూ ఉన్నారు. అటు విధంగా కాక నీవు సత్యస్వరూపైన దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు అని ఎలా తెలుస్తుంది అని అంటే, నువ్వు వింటున్న బోధ, నువ్వు నమ్ముతున్న బోధ మొట్టమొదట నిన్ను క్రీస్తును నీకు పరిచయం చేయగలిగిన బోధగా ఉండాలి. రక్షణను కూర్చిన ప్రస్తావన లేని బోధ వింటున్నట్లయితే, రక్షణ మార్గాన్ని తెలియచేయని బోధన వింటున్నావంటే అది అసత్యమైన బోధని గుర్తించాలి మొట్టమొదటిగా. రెండవదిగా, నువ్వు వింటున్న బోధ పరిశుద్ధాత్మను ఒప్పుకుంటుందా, పరిశుద్ధాత్మను నమ్ముతుందా, ఆత్మవరాలను బట్టి, ఆత్మ కృపావరాలను బట్టి, ఆత్మవరాలను బట్టి ఆ బోధని నడిపిస్తుందో లేదో గమనించాలి. చాలామంది యేసుక్రీస్తుతో మాకు ఇంక పని లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాకి కొంచెం ఎక్కువ, మేము అతను నమ్ముతాం అని కొంతమంది అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. దేవుడు ఎక్కడ కూడా అలాంటి విడివిడిగా ఎక్కడ కూడా చెప్పలేదు. త్రియేక దేవుడు అనే మాటను మనం గమనించాలి. నువ్వు వింటున్న బోధ పరిశుద్ధాత్మ అభిషేకంతో నిన్ను నడిపించే విధంగాను, ఆత్మవరాల చేత, ఆత్మఫలాల చేత అలంకరింపబడిన జయ జీవితం నీకు నేర్పిస్తుందా? పరిశుద్ధాత్మ గురించిన బోధను వింటున్నావా? నువ్వు వినే బోధలో పరిశుద్ధాత్మ గురించి ఉండాలి. రెండవ లక్షణం, దేవుని యొక్క సత్యమైన బోధ యొక్క రెండవ లక్షణం పరిశుద్ధాత్మ గురించి ఒప్పుకోలు, వరాల చేత అలంకరించబడాలి అని జ్ఞప్తికి చేసేదే సత్యమైన బోధ. మూడవ విషయాన్ని గమనించగలిగినట్లయితే, మూడవదిగా నిన్ను పరలోక రాజ్యానికి ప్రతిదినము సిద్ధపడేటట్టుగా, మారు మనసు, పాపక్షమాపణ నిన్ను సంపూర్ణతలోనికి నడిపించగలుగుతుందా నువ్వు వింటున్న బోధ?
గమనించాలి ప్రియులారా. మొట్టమొదటిగా యేసే దేవుడని, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని ప్రకటించాలి ఆ బోధ, లేదా నువ్వు వింటున్న మాటలు ఆ విధంగా ఉండాలి. రెండోదిగా పరిశుద్ధాత్మ గురించి, ఆత్మ వరాల చేత, కృపా వరాల చేత, మనం ఆత్మ ఫలాల చేత అలంకరింపబడాలి అని ఏ బోధ అయితే నీకు తెలియచేస్తుందో, నేను నడిపిస్తుందో ఆ బోధ సత్యమైనది. మూడవదిగా ప్రభు రాకడ గురించి, దేవుని రాజ్యం గురించి తప్పకుండా తెలియచేసేదే సత్యమైన బోధ. పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి, సంపూర్ణతలోకి సాగిపోవాలి, దినదినము పరిశుద్ధతలో పెంపారాలి అని తెలియజేసేదే సత్యమైన బోధ. నువ్వు వింటున్న బోధలో ఈ 3 అంశాలు లేకపోతే నిస్సందేహంగా, ఖచ్చితంగా అది అబద్ధ బోధ. ఈరోజు చాలామంది, నేను ఎవరిని జడ్జి చేయడం లేదు, చాలా సందర్భాల్లో ఆశీర్వాద బోధలు మనం వింటూ ఉన్నాం. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కొరకు దేవుడు ఈ లోకానికి రాలేదు, నిత్యత్వాన్ని అనుగ్రహించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. క్రీస్తు విరోధి బోధలు ఈరోజు చాలా మంది బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధి బోధ దేవుని రాజ్యం గురించి నిన్ను ప్రేరేపించదు, నడిపించదు, సిద్ధపరచదు. నిన్ను పొగిడే విధంగానో, 4 నవ్వించే మాటల విధంగానో, లేకపోతే వాక్యంలో పెట్టి వాళ్ళ వెళ్ళ తిట్టడమో దేవుని బోధ కాదండి. దేవుని బోధ, సత్య స్వరూపి అయిన ఆత్మ యొక్క బోధ నిన్ను సర్వసత్యంలోకి నడిపించి ప్రతి దినము నిన్ను సరిచేసేదే దేవుని నిజమైన బోధ. ఏ బోధను వింటున్నావో, ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావో మనందరం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. సత్యస్వరూపి అయిన ఆత్మచేత నింపబడు ఆ బోధ, సత్యస్వరూపి అయిన ఆత్మ బోధించే బోధలో రక్షణ బోధ తప్పకుండా. అది రక్షణ గురించి, పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి, దేవుని రాజ్యం గురించి, పరిశుద్ధాత్మను గురించి తప్పకుండా తెలియచేస్తుంది సత్యమైన బోధ. ఒకవేళ నువ్వు ఉంటున్న బోధలో అవి లేకపోతే అలాంటి బోధలు వినడం మానేసాయి. ప్రభు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపరచుకో. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. కొన్ని విషయాలు క్లుప్తంగా మాకు తెలియచేసిన విధానం కొరకై వందనాలు. మా ప్రియులు ఎందరూ ప్రభు వాక్యం వింటున్నారు, వారిని పరివర్తనలోకి నడిపించండి. వారు ఫాలో అవుతున్న, వారు వింటున్న బోధలు సత్యమైనవో, భ్రమపరచు బోధలు వారు వింటున్నారు, క్రీస్తు విరోధి బోధలు ఇప్పటికే లోకంలో అనేకాలుగా చలామణి అవుతున్నవని, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకంలో కోకొల్లలుగా రోజుకొకరు పుట్టుకొస్తున్నారని చుట్టూ జరుగుతున్న సందర్భాలను బట్టి గమనించి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకునే జ్ఞానాన్ని వింటున్న శ్రోతలకు దయచేయండి ప్రభువా. అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్న దినాల్లో ఉంటుండగా మా వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసి సర్వసత్యంలోకి నడిపించబడినట్లుగా పాపక్షమాపణ, రక్షణ మార్గము, పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని రాజ్యం కొరకైన సిద్ధపాటు వినుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వారు వింటున్న బోధలు ఈ 4 అంశాలు, ఈ 3 అంశాలు ఉన్నవో లేవో పరీక్షించుకొని పరివర్తనం చెంది సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి సాగినట్లుగా మా యొక్క వీక్షకులను ప్రభువా మీరు దీవించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.